పిచ్చుక పిల్లలు సార్. పిల్లి చేతికి చిక్కాయి, నేను మీ చేతికి చిక్కినట్టు. సారీ సార్, వాడి మెడకాయ దేంతో కోసావని అడిగారు కదా సార్. పతంగి ఎగరేయటానికి వాడే మంచాదారం ఉంటుంది కదా సార్, దాన్ని వట్టి చేతులతో పట్టుకుంటే చేతులు తెగిపోతాయి. చాలా షార్ప్గా ఉంటుంది సార్. గ్లౌజ్ కొందామని వెళ్తే 75 రూపాయలు అన్నాడు సార్. ఆ డబ్బే ఉంటే మా పవన్కి ½ కిలో బూస్ట్ వస్తుంది కదా సార్. అందుకే సార్ చేతికి ఇలా కర్చీఫ్ కట్టుకున్నాను. వాడు నా ముందు వంగాడు. వాడి మెడకి మాంజాదారం వేసి గట్టిగా బిగించి రక్తం మెడ తెగి తడిచిపోయింది. వాడు నేల మీదకు జారాడు, కానీ వాడి ఊపిరి ఇంకా కొట్టుకుంటూనే ఉంది. వాడిని చూడగానే నాకు తిక్కలేసింది. కోపం కోపం. పక్కనే బండరాయి రెడీగా ఉంది, దాన్ని ఎత్తి ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు. ఇక్కడ పిచ్చి పట్టిందా? సార్ వీడికి మెంటల్ ఎక్కినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్. చేయని ఇంకేం చేస్తాడో చూద్దాం. చావురా చావు. భవానీ ఎవరినన్ను పిలిచి క్లీన్ చేయమని చెప్పండి. అలాగే సార్. ఇది చుట్టుకొని హత్య గురించి మాట్లాడుతున్నాను. భవానీ సార్ మన్నించండి. అంకుల్ చెప్పు భవాన్. ప్లీజ్ అంకుల్, మేరీ అక్కని పిలుస్తారా? బాత్రూమ్కి వెళ్ళాలి. భవానీ సార్ చెప్పు. నా గురించి మా అబ్బాయి అడిగితే మీ నాన్న లోపల పోలీస్ ఇంటర్వ్యూలో ఉన్నాడు, ఏ ప్రశ్న అడిగినా టకా టకా అని ఆన్సర్లు చెప్పడంతో ఆఫీసర్లే కన్ఫ్యూజ్ అయ్యి తర్వాత ఏమడగాలో తెలియక. సారీ సార్, తప్పుగా అనుకోవద్దు. మా అబ్బాయి దగ్గర కొద్దిగా ఎక్కువ బిల్డప్ ఇచ్చి చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఆ సంతోషంతో వాడు ఇంకో 2 రోజులు ఎక్కువ బతుకుతాడని. నిజానికి నేను బీసీసీ క్లబ్లో సెక్యూరిటీ గార్డ్ని, కానీ నేను వాడికి మేనేజర్ అని చెప్తుంటాను. అయ్యో మేరీ అక్క. ఈ మాత్రం దానికి నన్ను ఎందుకు ఇన్వాల్వ్ కమ్మన్నారు నాకు అర్థం కావట్లేదు.